ఈరోజు ఏదైతే రామలింగాపురం అండర్ పాస్, ఈ అండర్ పాస్ సిమెంట్ రోడ్డు 240 మీటర్లు పొడవున్న ఈ రామలింగాపురం అండర్ పాస్ కింద సిమెంట్ రోడ్ని ఈరోజు నగర కమిషనర్ గారు నందన్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు, ఇంకా నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు, పెద్దలు, ఈ డివిజన్కి సంబంధించిన స్థానిక పెద్దలు అందరూ కూడా, డివిజన్ అధ్యక్షులు మదన్ రెడ్డి కానీ, అదేవిధంగా దార్ల వెంకటేశ్వర గారు కానీ, పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా రమేష్ గారు, శివ గారు, అయ్యా పేర్లు ఏదైనా మర్చిపోయి తప్పు అనుకోవద్దు, అందరి సమక్షంలో ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రామలింగాపురం అండర్ పాస్ ఉందో ఇది గతంలో ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ప్రత్యేకంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు, అదేవిధంగా ఈ అండర్ పాస్ లో నుంచి పోతున్న వాహనదారుల కోరిక మేరకు ప్రత్యక్షంగా దీన్ని ఒక 15 రోజుల కిందట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది త్వరితగతిన ఈ వర్క్ మొదలు పెట్టాలా అని ఆ రోజు అక్కడి నుంచే స్పాట్ నుంచే నగర కార్పొరేషన్ కమిషనర్ గారు నందన్ గారికి రిక్వెస్ట్ చేయడం, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అటు పిమ్మట దీన్ని ఎమ్మటే 59 లక్షల రూపాయలతో దీన్ని టెండర్ పిలిచినాం. ఈరోజు ఈ సిమెంట్ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు పూర్తి అవడానికి దాదాపుగా అప్రాక్సిమేట్లీ 30 నుంచి 45 రోజుల పాటు ఈ రోడ్డు పూర్తి అవుతుంది. ఎందుకంటే పూర్తిగా చెడిపోయింది, పూర్తిగా గుంతలమయం అయిపోయింది. చాలా మంది బైకుల్లో పోయేటప్పుడు కానీ, సైకిల్లో పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని 45 రోజుల పాటు ఈ వర్క్ అంతా కూడా పూర్తి అవుతుంది. ఈ 45 రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాస్ అటువైపు నుంచి కానీ, ఇటువైపు నుంచి కానీ, LHS కానీ, RHS కానీ 2 సైడ్లు కూడా పూర్తిగా రామలింగాపురం అండర్ పాస్ కంప్లీట్ బ్యారికేడ్ పెట్టి ట్రాఫిక్ వెళ్ళదు కూడా. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, ప్రజలందరూ కూడా సహకరించాలని, ఎందుకంటే మనం ఏదైతే పాడైపోయిన రోడ్ని బాగు చేయడానికి మనం ఏదో తాత్కాలికంగా గతంలో లాగా ఏదో బీటీ వేసి టెంపరీగా వేసి వర్షాలు వచ్చినప్పుడు పోయే విధంగా కాకుండా పర్మనెంట్గా బాగుండాలా, చేసే పని క్వాలిటీతో ఉండాలా, నాణ్యతతో ఉండాలా, 10 రోజుల పాటు ప్రజలకి అవసరం పడాలా అనే ఉద్దేశంతోనే దీన్ని 45 రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్ పాస్ కంప్లీట్గా రేపు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ పోకుండా బ్యారికేడ్స్ అన్ని కూడా దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సైడ్ ఎవరు వాహనాలు రాకుండా ఈ 30 నుంచి 45 రోజుల పాటు సహకరించాలని కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని 19వ డివిజన్ రామలింగాపురం అండర్ పాస్ రైల్వే రోడ్డుని పనులకు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు నెల్లూరు నగర కమిషనర్ గారు వై నందన గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే దాదాపు 10 సంవత్సరాల నుంచి తారు రోడ్డు వేసినా కూడా తాత్కాలికంగా ఉపశమనం నెల్లూరు నగర ప్రజలకి ఈ రోడ్డు ద్వారా ఉండేది. కానీ వేసిన 6 నెలలకి 3 నెలలకి ఎక్కువ వర్షాకాలం వస్తే గుంతలు పడి యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రమాదాలకు గురైన మనం మీడియా ఛానల్ చాలా చూసాం. దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేదరెడ్డి గారికి ఒక మహిళ ఫోన్ చేసి 4 రోజుల క్రితం వెళ్లాలంటే నరకంగా ఉందని చెప్పిన వెంటనే ఆయన నేరుగా ఆఫీస్ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ చూసి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారు దాన్ని
15 రోజుల్లో టెండర్ పిలిపించి ఈ రోజు R&B అధికారులు అందరూ కూడా కలిసి ఈ రోజు రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు 19వ డివిజన్ ఏదైతే రామలింగాపురం, ముత్యాలపాలెం, శ్రీహరి నగర వాసులు, అదేవిధంగా మన హరినాథపురం ఇటు ఆగుతోట వరకు ఎక్కువ నిత్యం వేలాది మంది ఇటు వాహన రాకపోకలు జరుగుతూ ఉంటాయి. వారందరూ కూడా పెద్దలు చెప్పినట్టు నెల రోజులు కొంత అసౌకర్యానికి గురైనా కూడా శాశ్వతంగా ఒక 10 సంవత్సరాల పాటు ఈ రోడ్డు శాశ్వతంగా ఒక 20 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నెల రోజులు అసౌకర్యానికి ఎవరు గురి కాకుండా ఎవరైతే పోలీసు వారు, మున్సిపల్ అధికారులు తెలియజేసినటువంటి వీధుల్లో వెళ్లాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో ఈ రామలింగాపురం అండర్ పాస్ వద్ద గత కొన్ని నెలలుగా, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని గమనించి గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు దీన్ని వెంటనే రెనోవేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. వారి రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ మార్గంలో విఆర్సీ స్కూల్ కి అండర్ పాస్ పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రజలు కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ మనకి శాశ్వతంగా వచ్చేటువంటి ఫలితాల కోసం తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రజలు దాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు చెల్లించాల్సినటువంటి పనులు, కార్పొరేషన్ కట్టాల్సిన బకాయిలు కూడా చెల్లించగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.